స్వామి, ఎంత కాదనుకున్నా నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన మాధవే నా భర్త. నేను మాధవ్కి భార్యను కాకపోయినా మాధవ్ నా అక్క సత్యకు భర్త అయినందుకు సంతోషిస్తున్నాను. మాధవ్ భార్య సత్య అయినా మరెవరైనా సరే నాకు తాళి కట్టిన మాధవే నాకు భర్త కాబట్టి మాధవ్ బాగుండాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కోరిక మన్నించి మాధవ్ని కాపాడు కృష్ణ. నెయ్యొత్తులు పళ్ళెంలో పెట్టమని చెప్పాను, నువ్వు పెట్టలేదా? మర్చిపోయానత్తయ్యా. మర్చిపోవడం ఏంటి? ఒత్తులు లేకుండా దీపాలు ఎలా వెలిగిస్తారనుకున్నావు? ఆ మాత్రం ఆలోచన కూడా నీకు లేదా? మీ అబ్బాయి మాధవ్కి ఫోన్ చేసి తెమ్మంటే తెస్తాడు కదా, ఫోన్ చేయండి. చెప్పదునా? నేను మాధవ్ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఇంట్లో నెయ్యి ఒత్తులు మర్చిపోయి వచ్చేసాం మాధవ్, కొంచెం త్వరగా తెచ్చిపెడతావా? నేనా? కాశీ మీ నాన్నగారితో పాటు బయటికెళ్లారు, అందుకే నీకు ఫోన్ చేశాను. అలాగేనమ్మా. నాన్నగారు, బామ్మ ఎలా ఉన్నారమ్మా? అందరూ బావున్నారు. నిన్ను అమ్మలా చూసుకునే అత్తగారుండగా ఇంక మాకు దిగులే ఉంటుందే. మీరొక్కరే వచ్చారనుకున్నాను, రాధి కూడా వచ్చినట్టుంది. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. అత్తయ్య, ఒక్క నిమిషం. అలాగేనమ్మా. రామ్మా, రా. ఏమై ఉంటుందబ్బా? ఈవిడ గారి మొహంలో మాత్రం ఎప్పుడు నవ్వు గాని సంతోషం గాని కనిపించదు. రాధికను చూస్తే ఏమవుతుందో తెలుసా? మాధవ్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? శోభనక్కయ్య పూజకి కావాల్సినవన్నీ సర్దింది, కానీ ఒత్తులు పెట్టడం మర్చిపోయింది. అవి తీసుకురావడానికి ఇక్కడికి వస్తున్నాడు. రాధిక, నేనింటి దగ్గర స్టవ్ కట్టేయడం మర్చిపోయాను. నువ్వు వెంటనే ఇంటికెళ్ళి స్టవ్ కట్టే. చెప్పాను కదా రాధిక, త్వరగా వెళ్ళు. మాధవ్ ఇక్కడికి వస్తున్నాడా అమ్మా? ఆ విషయం చెప్తే నువ్వు స్టవ్ కట్టలేదని అబద్ధం చెప్పే అవసరం లేకుండానే మాధవ్, తెచ్చావురా? రారా, పూజ చూద్దు గాని. సారీ అమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్తాను. దేవుడి దగ్గరికి వచ్చి పూజ చూడకుండా వెళ్తావా? వదిలేయమ్మా, నేను వెళ్తాను. నేను నా భర్త గురించి కోరుకోవడానికి రాలేదు. ఎందుకంటే నేను మాధవ్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను. నేను హీరోయిన్ అయ్యి పెద్ద పెద్ద హీరోలందరి పక్కన నటించాలని నా కోరిక. నేను హీరోయిన్ కావాలంటే డబ్బు కావాలి. అందుకే మాధవ్ కోటీశ్వరుడు కాబట్టి ఈ పెళ్లి కొప్పుకున్నాను. నా చేతికి డబ్బు రాగానే మాధవ్ని వదిలేసి నేను జంప్ అయిపోతాను. డబ్బు త్వరగా నాకు దొరికేటట్టు, నేను హీరోయిన్ అయ్యేటట్టు చూడు స్వామి. హలో, ఎవరు మాట్లాడుతున్నది? సత్యేనా? బామ్మ, నేనే. మాధవ్ రాధికను కలుసుకోవడం కోసం వాళ్ళ మావయ్య కాశీని ఇంటికి పంపించాడు.